ఏపీలో మహిళలకు ఇవ్వబోతున్న పథకాల గురించి ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. కేంద్రం కూడా మహిళా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించగా మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని అన్నారు. చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మార్గనిర్దేశాలు త్వరలో రానున్నాయి. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. మహిళలకు ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని కూడా మొదలెట్టబోతున్నారు. ఇక నెలవారీ స్టైఫండ్ కింద మహిళలకు 1500 రూపాయలు ఇచ్చేలా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1500 రూపాయలకి 18 నుంచి 60 ఏళ్లలోపు వారు, వివాహితులు, విడాకులు తీసుకున్నవారు, సొంత ఇల్లు లేనివారు అర్హులు. దీనికి కుటుంబ ఆదాయం 2.5 లక్షలు మించకూడదు. వీటి కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. గత 20 రోజుల్లోనే 1 కోటి దాకా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. దీప యోజన కింద గ్యాస్ సిలిండర్లకు అదనపు సబ్సిడీ ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం ఇచ్చే 300 రూపాయల సబ్సిడీతో పాటుగా రాష్ట్రం ఇచ్చే 500 రూపాయలు, మొత్తం 800 రూపాయలు మహిళలకు సబ్సిడీ రూపంలో అందించనున్నారు. మహిళలకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనకపడిన వారికి ప్రభుత్వం నుంచి చేయూత అందించేలా ఈ పథకాలు వారికి ఉపయోగకరంగా ఉండేలా ప్రవేశపెడుతున్నారు.